వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంతకుముందు శ్లోకంలో ఇంద్రియములు మనస్సు అనబడేటువంటి ఈ కోరికల యొక్క సంబంధించిన కామానికి అధిష్టానము అనే మాటగా చెప్పుకొచ్చారు. తస్మాత్ ఆ కారణం చేత త్వం నీవు ఆదవు మొట్టమొదట ఇంద్రియాని ఇంద్రియములు నియమ్య నియమించుము అంటూ ఉన్నారు. తస్మాత్ ఆ కారణం చేత త్వం నీవు ఇంద్రియాని ఇంద్రియములను ఆదవు మొట్టమొదట నియమ్య నియమించు పాప్మానం ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాననాశనం. కామం అంటే కోరికలు అనబడేటువంటివి. కాబట్టి ఈ కోరికలు అనబడేటువంటివి జ్ఞాన విజ్ఞానములను నాశనం నశింపచేసేదిగా ఉన్నది అని స్వామి చెబుతూ ఉన్నారు. జ్ఞానం విజ్ఞానం రెండు మనకి భగవద్గీతలో స్వామివారు చెప్పుకొస్తూ ఉంటారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ 6వ అధ్యాయంలో వచ్చే అంశం అది. జ్ఞానం అనేటువంటిది శాస్త్రము ద్వారా గురువుల ద్వారా తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని అవగాహన చేసుకోవటానికి ఉపకరించేటువంటి వాట్లను జ్ఞానము అని చెప్పనంటారు. జ్ఞా అవబోధనే. జ్ఞా అంటే తెలియటం, జ్ఞా అవబోధనే, దాన్ని జ్ఞానం అన్నారు. అయితే జ్ఞానం అన్నప్పుడు అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి కూడా జ్ఞానం అనే అంశం వస్తుంది. జ్ఞానం తెలుసుకోవటం, తెలుసుకోవటానికి అవకాశము కలగజేసేటువంటివి ఇంద్రియాలు. ముఖ్యంగా నేత్రం ద్వారా దృశ్యాలను తెలుసుకుంటూ ఉంటాం, శ్రోత్రం ద్వారా శబ్దాలు తెలుసుకుంటూ ఉంటాం, ఘ్రాణము ద్వారా గంధాదులు, జిహ్వ ద్వారా రసాలు, ఇవి కూడా తెలుసుకోవటం అనేటువంటి భాగంలో చేరినటువంటివే. ఈ విధంగా ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటివన్నీ కూడా అనాత్మ అన్నారు. అనాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అజ్ఞానం అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ తెలుసుకోవటానికి ఉపకరించేటువంటివి ఇంద్రియాలు, వాటి ద్వారా తెలియబడేటువంటివి విషయములు. ఈ విషయములు అనబడేటువంటివన్నీ కూడా అనాత్మ, ఆత్మ కంటే భిన్నముగా ఉన్నటువంటివి.
కాబట్టి ఈ ప్రకారముగా మరి జ్ఞానం అనేటువంటి మాట ఇంద్రియాలకు కూడా వర్తింపబడుతుంది. అయినప్పటికీ కూడా అది అనాత్మ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం కాబట్టి దాన్ని అజ్ఞానంగా చెప్పుకొస్తూ ఉన్న అంశము. అదే ప్రకారంగా ఇక్కడ శాస్త్రం అనేటువంటిది శబ్ద ప్రమాణం అన్నారు. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, ఈ మూడింటిని పతంజలి మహర్షి చెప్పుకొస్తారు. ప్రమాణ ప్రత్యక్ష ప్రమ, అనుమాన ప్రమ, ఆగమాని. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాని, ప్రమాణాని అంటారు. ప్రత్యక్షము అంటే అక్షం ఇంద్రియం. ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటివన్నీ కూడా ప్రత్యక్షము. అందుచేత ఇంద్రియములకు ఆత్మ అనేటువంటి యొక్క వస్తుస్వరూపం తెలియబడే అవకాశం లేదు. దానికి శబ్ద ప్రమాణం అన్నారు. భగవత్ సంబంధమై ఉన్నటువంటి అంశం శబ్ద ప్రమాణం, వేదవాక్యం శబ్ద ప్రమాణం, దాని ద్వారా తెలుసుకోవాల్సింది వేదవాక్యం అన్నారు. ఈ కారణంగా మరి శాస్త్ర సంబంధం, మనకు ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి గ్రంథములు, వాటిల్లో ప్రధానంగా చెప్పేటువంటివి 3: భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటిని కూడా ప్రస్థానత్రయము అన్నారు. తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయం తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి బ్రహ్మం, దాని అవగాహన పొందాలని చెప్పన్నట్లయితే ఆ విషయాన్ని తెలియజేసేటువంటి ఇవి ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ మూడింటిని ప్రధానంగా మహాత్ములు చెప్పారు. ఎన్నో ఉన్నాయి గ్రంథాలు, ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథాలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే మూలమై ఉన్నటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తుల అంశాలను ప్రతిపాదన చేసే విధానంగా భగవద్గీత, ఉపనిషత్తుల వాక్యాలని సమన్వయం చేసి బోధించేది బ్రహ్మసూత్రాలు. కనుక వీటి వరకు మాత్రమే శాస్త్ర విషయముగా మహాత్ములు గ్రహించిన అంశం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వీటి ద్వారా ప్రతిపాదింపబడేటువంటి వాటిలను మాత్రమే మిగతా గ్రంథాలని ప్రామాణికంగా తీసుకోవటం జరిగింది. ఇతర వాట్లను తీసుకున్నా తీసుకోకపోయినా తాత్విక పరంగా ప్రయాణం చేసేటువంటి వారు ఈ మూడింటిని కూడా గ్రహించాల్సి ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి తాత్విక సంబంధమై ఉన్న జ్ఞానం కలిగే అవకాశం ఉంది. అందువల్ల బ్రహ్మము యొక్క విషయములో శాస్త్రం కరణం అన్నారు. ఈ విశ్వములో ఉన్నటువంటి విషయాలకు కరణాలు శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, గ్రాణం అనేటువంటివి 5 కరణాలు. దృశ్యం విషయంలో నేత్రం కరణం, శబ్దం యొక్క విషయంలో శ్రోత్రం కరణం, గంధం యొక్క విషయంలో ఘ్రాణం కరణం, రసం యొక్క విషయంలో జిహ్వ కరణం. జిహ్వ లేకుండా, నాలుక లేకుండా రసం తెలుసుకునే అవకాశాలు లేవు. శ్రోత్రం లేకుండా శబ్దాన్ని గ్రహించే అవకాశాలు లేవు. నేత్రం లేకుండా దృశ్యాలను గ్రహించే అవకాశం లేదు. శాస్త్ర ప్రామాణికం లేకుండా తాత్విక బ్రహ్మము యొక్క విషయం తెలుసుకునే అవకాశం లేదు. కనుక బ్రహ్మము అనేటువంటిది, దాన్ని ప్రతిపాదన చేసేటువంటివి ఉపనిషత్తులు. వాటిల్లో కూడా మనకు మహాత్ములు దశోపనిషత్తులను ప్రామాణికంగా పెట్టారు. అన్నిటినీ చూడగలిగే ఓపిక, శ్రద్ధ, అవకాశం ఉంటే అధ్యయనం చేయవచ్చు. కానీ మానవునికి ఉన్న సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి అవగాహన చేసుకోవడానికి ముఖ్యముగా ఉన్న వాటిల్లో ముఖ్యమైన గ్రంథాలను మనకు ఎత్తి చూపించారు. ఇవి దశోపనిషత్తులు అని. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ,
బృహదారణ్యక, చాందోగ్య అని 5 దశోపనిషత్తులు మన ముందు చక్కగా ఏర్పాటు చేసిన గ్రంథాలు. ఇంకా చూస్తే కైవల్యోపనిషత్తు, స్కందోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, అమృత నాదోపనిషత్తు, ఇవి కూడా తాత్విక సంబంధమైనటువంటి అంశాలని చక్కగా ప్రతిపాదన చేసేటువంటివే. వాటిని కూడా చూడగలిగే ఓపిక ఉన్నవాళ్ళు చూస్తారు, కానీ అంత శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఇంతవరకైనా పరిమితంగా ఉపనిషత్తులు 10, భగవద్గీత, ఇంకా శ్రద్ధ ఉంటే బ్రహ్మసూత్రాలు అనబడేటువంటివి. ఇవన్నీ ఏమిటంటే మరి బ్రహ్మము అనబడేటువంటి వస్తు స్వరూప విషయాన్ని మనకు చక్కగా తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి మహాత్ముల సన్నిధిలో, గురు సన్నిధిలో తెలుసుకున్నట్లయితే ఇంకా బాగా అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. మనకు మనంగా ఉపనిషత్తులు అధ్యయనం చేయటం అనేది ఒక అంశము. ఎందుకంటే మన సంస్కృతంలో పరిచయం ఉండదు, ఆ పదాలను విడదీసే అవకాశాలు ఉండవు, పద సంబంధమై ఉన్న జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండదు. ఇట్లాగా సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యం కాబట్టి ఆ భాషా సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారే వాటిని చెప్పగలిగే అవకాశం తప్ప సామాన్యులు ప్రయాణం చేసే అవకాశం ఉండదు. కాబట్టి గురువు చెంత కూర్చుని వాటి గురించి తెలుసుకునే విధానంగా చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల బ్రహ్మము యొక్క విషయమై మరి చక్కగా అవగాహన చేసుకోవటానికి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వీటిని కరణము అని చెప్పని అంటారు. ఏ ప్రకారంగా నేత్రం అనే కరణం లేకపోతే దృశ్యం గోచరించదో, శ్రోత్రం అనే కరణం లేకపోతే శబ్దం గోచరించదో, జిహ్వ అనే కరణం లేకపోతే రసం గోచరించదో, శాస్త్రం అనే ఉపనిషత్తుల శాస్త్రం అనేటువంటి కరణం లేకుండా బ్రహ్మము తెలియబడే అవకాశం లేదు. అందువల్ల అనుభవామృతారణవములో స్వామివారు బ్రహ్మమును విషయం చేయనటువంటివి గ్రంథము అంటారు. ఈ గ్రంథం అనేది బ్రహ్మమును విషయం చేస్తుంది అని చెప్పని అంటారు. అందువల్ల ఆ బ్రహ్మం అనేది ఎలా ఉన్నదో, ఎందుకంటే ఇంద్రియ అగోచరం కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఆ స్వరూప తత్వాన్ని మనం దాని యొక్క లక్షణములు అనబడేటువంటి వాట్లను తెలుసుకుంటే తప్ప మనకు ఆ వస్తువు తెలియబడే అవకాశాలు లేవు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పని అంటారు. లక్షణ ప్రమాణాభ్యాం, లక్షణమన్నా తెలియాలి లేదా ప్రమాణమన్నా కలిగి ఉండాలి. అందువల్ల ప్రమాణములు కలిగి ఉన్నట్లయితే ప్రమాకరణం ప్రమాణం అన్నారు. నేత్రాది ఇంద్రియాలు ప్రమాణం కాగా దానికి విషయాలు, శబ్దాది విషయాలని తెలియబడేటువంటివి ప్రమలు అన్నారు. అదే ప్రకారంగా మరి ఏదైతే ఇంద్రియాలు గోచరించేదిగా లేదో దాని యొక్క విషయములో లక్షణములు అనబడేటువంటి తెలుసుకున్నట్లయితే ఆ లక్షణముల ద్వారా మనకు వస్తువు యొక్క అవగాహన కలిగే అవకాశం ఉన్నది. లక్షణములు అంటారు. ఈ విధముగా లక్షణములతో చేరి ఉన్నది బ్రహ్మము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేది విజానాత్ అన్నారు శాస్త్రంలో చెప్పిన అంశం. కాబట్టి ఏ యొక్క బ్రహ్మమునందు ఏ లక్షణాలు కలిగి ఉన్నాయో ఆ లక్షణాలు ఆత్మయందు కూడా ఉన్నాయో లేవని విచారించుకుని ఈ తాత్విక సంబంధమైన అవగాహన అనేది ఉపనిషత్తుల ద్వారా పొందటం జరుగుతుంది. ఆ కారణంగా గ్రంథములు కరణము అన్నారు. అట్టి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు అనబడేటువంటి వాటి సంబంధ జ్ఞానాన్ని పొందటాన్ని జ్ఞానం అంటారు. ఈ మొత్తం కూడా చేరి జ్ఞానం అనబడుతుంది. ఇందా చెప్పుకున్నా మనం ఇంద్రియాల ద్వారా పొందేది కూడా జ్ఞానమే. దాన్ని ఏమంటారు? అనాత్మ సంబంధమై ఉన్న అజ్ఞానం అన్నారు. ఇంద్రియములు కాకుండా మరి ఇక్కడ గ్రంథం అనబడే కరణం ద్వారా మనకు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే గ్రంథం ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు. కాబట్టి ప్రకారముగా తాత్విక సంబంధమై ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపతత్వాన్ని అవగాహన చేసుకోవటానికి ఉపకరించేటువంటివి ఈ ప్రస్థానత్రయము అనేటువంటివి కాగా వాటిని కూడా గురు చెంత
మహాత్ముల సన్నిధిలో తెలుసుకోవడం వల్ల ఇంకా విశేషంగా బాగా అవగాహన పొందే అవకాశం ఉంటుంది. మనకి మనంగా పోయినట్లయితే అంత పరిపూర్తి పూర్ణ అవగాహన కలిగే అవకాశం ఉండదు. అది శాస్త్రం చక్కగా అవగాహన చేసుకుని ఉన్న మహాత్ముల చెంత అయితే బాగా ఆత్మ సంబంధమై ఉన్న అవగాహన జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు జ్ఞాన విజ్ఞాన నాశనం అనే పదం వాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇక్కడ ఈ కామం అంటే కోరికలు అనబడేటువంటివి అమితంగా ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈ జ్ఞానానికి దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ కామం అనేది కూడా మరి మనం గతం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. రజోగుణ సముద్భవ కామం స్వామి చెప్పిన మాట, దాని మీదే ఆయన గారు ప్రతిపాదన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సాత్విక సముద్భవ కామ అనే పదం అది వాడలేదు. తామసిక సముద్భవ కామ అనే పదం వాడలేదు. ఉన్నటువంటి 3 గుణాలు మనలో, 3 గుణాలు, సాత్విక, రాజసిక, తామసిక, 3 గుణాలు. ఈ 3 గుణాలలో ఎంతవరకు ప్రతిపాదన జరుగుతున్నటువంటి అంశము రజోగుణము, దాన్ని తీసుకున్నాడు. దానివల్లే నీకు అన్ని విధాల అనర్థకాలు ఏర్పడుతున్నాయి అన్నాడు. అయితే సాత్విక సముద్భవ, సాత్వికం వల్ల కలిగేటువంటి కోరికలు అనేటువంటివి అది ప్రమాదకారి కావనేటువంటిది మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. రజోగుణాన్ని ముఖ్యంగా ఆయన ప్రస్తావించడం కారణంగా అది మనిషిని ఒక చోట కూర్చొనివ్వదు, పరుగులు తీయిస్తూ ఉంటుంది. రెండవది రజోగుణం ఏంటంటే స్వార్థాలతో చేరి ఉంటుంది. ఆ విధంగానే మరి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణాలు కానీ ఇవి అన్నీ కూడా రజస్సు యొక్క పరిధిలో చేరి ఉండేటువంటివి. క్షణకాలం కూడా మనిషిని కూర్చొనివ్వకుండా చేస్తాయి. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేట్లుగా చేసి మనిషిని అశాంతి గురి చేసే విధానాలుగా ఉంటాయి. కొంత వ్యక్తిలో తీవ్ర స్థాయిల్లో కూడా తన కోరికలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి రజస్సు వల్ల. సాత్వికం వల్ల అంత ప్రమాదం కాదు. రజస్ అనేది ఎక్కువగా మనిషిని ఒక పట్టాను కూర్చొనివ్వకుండా స్థిమితం లేకుండా చేసే విధానం ఉంటుంది. కాబట్టి అట్టి పరిస్థితుల్లో మరి జ్ఞానం పొందాలంటే సాధ్యమయ్యే అవకాశం కాదు. మరి జ్ఞానాన్ని పొందాలంటే మరి గురు శాంత కూర్చోవాలి, గురువు దగ్గర కూర్చోవాలి, చక్కగా మరి ఈ గ్రంథముల యొక్క అధ్యయనం చేయాలి, తీరుబాటుగా కూర్చోవాలని చెప్పనంటే ఈ రజోగుణం కూర్చొని అవ్వదు. ఇది పరిస్థితి ఇక్కడ చెప్పేటువంటి మాట. రజస్సు వల్ల కలిగే కోరికలు అటు తాత్వికమును అందుకొనివ్వవు, ఇటు ధ్యానంలో కూర్చున్నాము అన్నా అది కూర్చొని ఇవ్వదు, లేపేస్తూ ఉంటాం, లే 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 లే. కాబట్టి ప్రకారంగా స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం కూడా లేకుండా ఉంటుంది. స్వరూప అనుభవం పొందాలంటే మనస్సుని శ్వాస యొక్క ఆశ్రయములో ఉంచి నివృత్తి మార్గంలో ప్రయాణం కొనసాగించాలి. ఆ నివృత్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితేనే నీకు విజ్ఞానం అనేది సంప్రాప్తం అవుతుంది. జ్ఞాన విజ్ఞాన నాశనం 2 పదాలు పరమాత్మ. కాబట్టి జ్ఞానం నాశనం, విజ్ఞానం నాశనం. ఎందుకు ఇంత దారుణ స్థాయిలో పరమాత్మ తీవ్ర స్థాయిలో పదప్రయోగం చేస్తున్నారు అని చెప్పనంటే ఈ రజోగుణం యొక్క సంబంధం ఏర్పడేటువంటి కోరికలు ఈ రెండింటినీ కూడా మరి ఇబ్బంది కలగజేసే విధానంగా ఉంటాయి. ఇటు జ్ఞానాన్ని పొందలేడు, అటు విజ్ఞానాన్ని పొందలేడు. విజ్ఞానము అనేటువంటి మాటకు మీకు రాబోయే 42వ శ్లోకంలో మీకు దాని యొక్క విషయం సంపూర్ణంగా వస్తుంది. దాన్ని అధ్యయనం చేద్దాం. విజ్ఞాన సంబంధమైన ఉన్న అంశాన్ని మీకు 42వ శ్లోకంలో వస్తుంది. కాబట్టి 41వ శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన నాశనం అంటంలో కారణం ఏంటంటే మరి రజస్సు యొక్క సంబంధమై ఉన్న ఏ కోరికలు అయితే ఉన్నాయో అవి ఇటు జ్ఞానాన్ని అందుకొనివ్వవు, అటు విజ్ఞాన మార్గంలో పోనివ్వవు. విజ్ఞానం పొందాలంటే
చాలా గొప్ప స్థాయికి చేరుకోవాలి. దాని సంబంధమై ఉన్న అంశం మీకు కింద శ్లోకం చూద్దాము. ఇంద్రియాణి పరాణి ఆహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసః తు పరా బుద్ధిః యః బుద్ధేః పరతస్తు సహ. ఇది విజ్ఞానం యొక్క సంబంధమై ఉన్న అంశం. ఇంద్రియాన్ని పరా, ఇంద్రియముల కంటే శ్రేష్టమై ఉన్నటువంటివి అన్నాడు. పరాణి ఆహుః ఇంద్రియేభ్యః పరం మనః, ఇంద్రియముల కంటే పరం శ్రేష్టమై ఉన్నది మనస్సు అన్నారు. మనసః తు అయితే మనస్సు కంటే కూడా పరా శ్రేష్టమైంది బుద్ధి అన్నాడు. యః బుద్ధేః పరతః తు సహ, ఆ బుద్ధి కంటే కూడా చాలా శ్రేష్టాతి శ్రేష్టమై ఉన్నటువంటిది సహా అంటే అదంటే ఆ బ్రహ్మము. ఈ ప్రకారముగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి క్రమంగా చెప్పుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే ధ్యానములో ఉన్నటువంటి వారు మరి హంస యొక్క ఆశ్రయములో ముఖ్యంగా చేరాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వామిగారు పైన చెప్పారు, మరి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా అధిష్టానముగా ఉన్నటువంటిది కామం. ఇంద్రియాను మనోబుద్ధి అస్య అధిష్టానం అన్నారు. కాబట్టి మరి ఈ కామం అనేది వాటిని ఆసరాగా చేసుకుని వ్యవహారంలోకి లాక్కుపోతూ ఉన్నది, బయటికి లాక్కుపోతూ ఉన్నది. ఈ కామం, ఈ కోరిక, రజస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి కోరికలు ఇంద్రియాలని మరి ఆశ్రయించి ఆ విధంగా వ్యక్తిని బయటికి లాక్కుపోయే విధానాలుగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి లోనికి పోవటం అనే అంశాన్ని ఇక్కడ 42వ శ్లోకంలో ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టము అనడంలో గల కారణం ఏంటంటే మరి ఇంద్రియములు దాటి మనస్సు స్థాయికి పోవాలి, మనస్సును దాటి బుద్ధి స్థాయికి పోవాలి, బుద్ధి నుంచి కూడా అధిగమించి సహా అనగా ఆ పరబ్రహ్మతత్వాన్ని చేరుకోవాలి. ఈ ప్రకారంగా మరి వాట్లను అధిగమించి ఇంద్రియాలకు అతీతమై ఉన్నటువంటి ఏ బ్రాహ్మీ అనుభవం ఉన్నదో అది విజ్ఞానం అంటారు. అది విజ్ఞాన సంబంధమై ఉన్న అంశం. కాబట్టి ప్రకారంగా విషయములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి దాటుకుంటూ బ్రహ్మమును చేరుకోవాలంటే ఎట్లాగండి, ఎట్లా పోయే అవకాశాలు ఉన్నాయి అంటే దానికి ఒకటే మార్గం, హంస యొక్క ఆశ్రయము. సత్యలోకంపుజాడ హంసకిరుక విను దానిపై స్వారి చేయుంచు మానసముతో మానస బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననఘ. సత్యలోకంపుజాడ హంసకిరుక అన్నారు. కనుక సత్యస్వరూపమై ఉన్నటువంటి, ఆనంద స్వరూపమై ఉన్నటువంటి, స్వప్రకాశమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము అనబడేటువంటి స్వరూప స్థితిని పొందాలని చెప్పన్నట్లయితే ఒక హంస అనేటువంటి దాన్ని మాత్రమే ఆశ్రయించి పొందాల్సి ఉంటుంది. కనుక స్వామివారు చెప్పినట్లుగా ఆడే ఊపిరిపై మనస్సుని ఉంచటము, ఇది మరి బ్రహ్మము యొక్క సమీపానికి చేరుకోవటానికి మంచి అవకాశం. ఎందుకంటే ఆ బ్రహ్మముతో సాక్షాత్తు సంబంధం కలిగి ఉన్నది ఈ శ్వాస. కనుక శ్వాసను ఆశ్రయిస్తే బ్రహ్మమును చేరుకోవచ్చు. అందువల్ల ఇది మహాత్ములు గ్రహించి ఈ మార్గంలో అందరూ కూడా ప్రయాణం చేశారు. ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి వేమన చెప్పిన మాట, ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అన్నాడు ఆయన. ఈ ప్రకారంగా చూస్తే అందరూ కూడా ఈ మార్గాన్ని అవలంబించి ఉన్న విధానం. హంసాసోహం 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 సోహం ఇతి ఖేలతి పిండాండే భగవాన్ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. గమనిస్తే మహాత్ములు దాదాపుగా అందరూ కూడా ఈ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే నివృత్తి మార్గాన్ని వాళ్ళు
అవలంబించి తత్వమును చేరుకున్నట్లుగా మనకి తెలియబడుతూ ఉంటాయి మహాత్ముల ఆ మార్గ విధానాలను మనం విన్నప్పుడు. అది పుటద్వయ వినిర్ముక్తో వాయు ఎత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. నాసాపుటముల నుంచి సంచరించేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస లోనికి పోతుంది. లోనికి పోయాక ఎక్కడ లయమవుతుందో ఆ లయమయ్యేటువంటి స్థలములో తత్ర సంస్థం మనఃకృత్వ వాయు ఎత్ర విలీయతి, ఎక్కడ వాయువు లయమవుతుందో లోపల లయమయ్యేటువంటి యొక్క స్థలములో మనస్సును పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం, అది ఈశ్వర సన్నిధి అని మన ఉత్తర గీతలో స్వామి చెప్పామాట. కాబట్టి ఆ ప్రకారంగా ఈ శ్వాస అనేటువంటిది ఏంటంటే సర్వేశ్వరుని చేతిలో ఉన్నది అన్నారు. మహాకాలుడై ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క చేతిలో ఈ శ్వాస అనే కాలం ఆయన చేతిలో ఉన్నది. అందువల్ల ఈ శ్వాస అనేది ఉంటేనే ఎవరికైనా జీవితం అనేది ఉండే అవకాశం ఉన్నది. సకల జీవులకు ప్రాణాధారం ఈశ్వరుడు. ఆ ప్రాణం అనేది ముఖ్యంగా ఉండాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా, కళ్ళు ఉన్నా లేకపోయినా, చెవులు, నాలుక, ఇతర అవయవాలు, కాళ్ళు, చేతులు ఎలాంటివి ఉన్నా లేకపోయినా ఒక శ్వాస మాత్రం ఉన్నది అంటే ప్రతి ఒక్కడు బతికి వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరముగా రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస అనేది ఈశ్వరుని యొక్క చేతిలో ఉన్నది, ఈశ్వరుని సన్నిధిలో ఉన్నది. బ్రాహ్మయన్ సర్వభూత అని పరమాత్మ అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా సర్వేశ్వరుని యొక్క సన్నిధిని చేరుకోవాలంటే ఆ శ్వాసను పట్టుకుంటే చాలు. ఎందుకంటే ఆ శ్వాస సర్వేశ్వరుని యొక్క చేతిలో ఉన్నది కాబట్టి, అధీనములో ఉన్నది కనుక ఆ శ్వాస ద్వారా ఈశ్వర సన్నిధిని చేరుకొని ఈశ్వరానుగ్రహముతో వారు మరి ఆ మాయ దాటి బ్రహ్మము, శుద్ధ బ్రహ్మమును చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో చేరి ఉన్నటువంటి మహాకారణాత్మకమై ఉన్నటువంటి ఈశ్వరుడే ఈ జీవుణ్ణి ఆ బ్రహ్మములో చేర్చే విధానముగా ఉన్న విషయం. కాబట్టి ఇట్టి విషయాన్ని గమనించి మహాత్ములు శ్వాస ఆశ్రయం ద్వారా సర్వేశ్వరుని ఆరాధించి ఆయన అనుగ్రహముతో వారు బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందగలిగారు. అహం బ్రహ్మాస్మి అని అవలోకనలో అవగాహనలో వాళ్ళు ఉండిపోగలిగారు. ఇది ఈ విధంగా మరి ఇంద్రియములు అనగా విషయములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దాటుకుంటూ లోనికి పోవాలని చెప్పనంటే ఒక హంసాశ్రయం ద్వారానే పోవాల్సి ఉంటుంది. ఆ విధముగా ప్రయాణం చేసి యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే కూడా అతీతముగా ఉన్న స్వరూపం ఆ బ్రహ్మము అన్నాడు. ఇది జ్ఞాన విజ్ఞాన నాశనం అనే దాంట్లో విజ్ఞానము యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశమును ప్రతిపాదన చేసేది 42వ శ్లోకం గ్రహించుకోండి. ఎందుకంటే ఇంద్రియాని పరాని ఆహుహు ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియముల విషయాల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం, బుద్ధి కంటే అతీతమై ఉన్నటువంటి సహా ఆ బ్రహ్మం అన్నారు. కాబట్టి మరి ఈ సాధకులై ఉన్నటువంటి వారు విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకు, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి బ్రహ్మం వైపుకు ప్రయాణమై పోవాల్సి ఉంటుంది. ఈ విధముగా పోయేటువంటి వాళ్లకు లభించేటువంటి ఏ జ్ఞానం అవుతున్నదో అది విజ్ఞానం అనబడుతుంది. అయితే ఇక్కడ జ్ఞాన విజ్ఞాన నాశనం రెండు కూడా వానికి లోపిస్తూ ఉన్నాయి. నాశనం అనే పదం ఏంటంటే వాడికి రెండింటికి దూరం అయిపోతున్నాడు అనేటువంటి భావన. జ్ఞానానికి దూరం అవుతున్నాడు, విజ్ఞానానికి దూరం అవుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మరి ఈ కామం, రజస్సు వల్ల కలిగేటువంటి ముఖ్యంగా ఈ కామం ఈ జ్ఞానాన్ని పొందనివ్వదు. విజ్ఞానాన్ని ఇంకా జ్ఞానాన్నే పొందలేడు, ఇంకా విజ్ఞానాన్ని ఎక్కడ పొందుతాడు? కాబట్టి జ్ఞాన విషయంలోనే వాడు మరి వెనకబడి ఉన్నప్పుడు విజ్ఞానాన్ని పొందాలంటే సాధ్యమైన విషయమేనా? కాబట్టి ప్రకారంగా విజ్ఞానం
తన ప్రయత్నం యొక్క అధీనంలో ఉన్నది. జ్ఞానం అనేది గురువుల యొక్క గురువుల యొక్క ఆశ్రయంలో ఉన్నది. కాబట్టి జ్ఞానాన్ని పొందటానికి గురువులు సహకరిస్తారు, గ్రంథాలు సహకరిస్తాయి. కానీ విజ్ఞానం పొందాలని చెప్పన్నట్లయితే అది హంస సహకారాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ హంసను కూడా వీడు గట్టిగా దాన్ని పట్టుకోవాలి. దొరకదు, ఆ హంస వీనికి దొరకదు. మూడు పురంబులందిరుగు మూలముతోనొక హంస రూపమై వాడిగ శృంగముల్ గలవు వాలము రెక్కలు నెత్తి మీదయన్ చూడగ నొప్పు తురియమున చిక్కదెవ్వరు పట్టబోయినన్ జాడ ఎరింగి పట్టిన చత్తురు వారలు మల్లరెప్పుడు అని అంటారు మహాత్ములు. మూడు పురంబులందిరుగు మూలముతోనొక హంస రూపమై వాడిగ శృంగముల్ గలవు వాలము రెక్కలు నెత్తి మీద చూడగ నొప్పు తురియమున చిక్కదెవ్వరు పట్టబోయినన్ ఆ హంసను ఆశ్రయించి దాన్ని పట్టుకోవాలంటే మరి వాళ్ళకి అది చిక్కదు. ఎందుకంటే మనసు అనేది వాసనలతో, అనేక సంస్కారాలు, వాసనలతో, గుణాలతో చేరి ఉన్నటువంటిది. కాబట్టి ఈ మలినాత్మికమై ఉన్నటువంటి ఈ మనసుకి హంస చిక్కే అవకాశం కాదు. అందువల్ల చాలామంది ధ్యానములో జారిపోతూ ఉంటారు. కాసేపు కూర్చున్నారో లేదు అమ్మటే పోయి ఎక్కడో అగాధాల్లో ఉంటారు. ఈ ప్రకారంగా మరి ఈ హంస అనబడేటువంటి స్వరూపతత్వాన్ని పట్టుకుని ఆశ్రయించి దాని ఎంబటే పోవాలని చెప్పనంటే ఎంతో ఓర్పు, నేర్పు, ఎంతో మరి పుణ్య సంస్కారము, గురు అనుగ్రహం ఇవన్నీ ఉండగలిగితేనే హంసతో కలిసి ప్రయాణం చేయగలిగే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే హంస అనేది మరి పరమాత్మ యొక్క సాకార ఆకారము అన్నారు, పరమాత్మ రూప అన్నారు. అది కాబట్టి ఆ పరిశుద్ధమై ఉన్నటువంటి పరమాత్మ యొక్క సాకారమై ఉన్నటువంటి హంసను చేరుకోవాలని చెప్పనంటే ఈ అంతఃకరణం కూడా శుద్ధమై ఉంటేనే చేరుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అంతఃకరణం మలినమై ఉన్నది కాబట్టి ఎక్కువగా వాళ్ళు నిలబడలేరు, హంసగాడు కూర్చోలేరు, జారిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మరి అంతఃకరణం శుద్ధమవుతుందో ఆ శుద్ధాంతరణమే బుద్ధి అన్నారు. శుద్ధాంతరణం బుద్ధి. ఆ బుద్ధి విధానాన్ని అనుసరించి వాళ్ళు హంస యొక్క ఆశ్రయంలో నిశ్చలముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే పరమాత్మ పరిశుద్ధమైనటువంటి విధానం కాబట్టి సాకారాకారముగా హంస అంటే పరిశుద్ధమై ఉన్న విధానములో ఏ యొక్క అంతఃకరణం పరిపక్వత చెంది మాలిన్యముల నుంచి విడబడి శుద్ధమగు బుద్ధిగా మారుతుందో అట్టి బుద్ధి అనేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి వారే ధ్యానములో ఎక్కువ సమయం ఉండగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆ విధముగా మరి ప్రయత్నం చేయగలిగి అంతర్ముఖులై ప్రయాణం చేయాలి. ఇక్కడ కూడా చెప్పిన మాట ఇంద్రియాన్ని పర అంటే వేరు, శ్రేష్టం అనే పదం అర్థం వస్తుంది, పర అంటే వేరుని చెప్పి అర్థం వస్తుంది. అనగా విషయాల కంటే ఇంద్రియాలు వేరు, ఇంద్రియాల కంటే మనస్సు వేరు, మనస్సు కంటే బుద్ధి వేరు, బుద్ధి కంటే ఆత్మ వేరు. విషయాల కంటే ఇంద్రియాలు అధిగమించి ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా అధిగమించి ఉన్నది, మనస్సు కంటే బుద్ధి అది ఇంకా అధిగమించి ఉన్నది. ఆ బుద్ధి కంటే కూడా యో బుద్ధేహే పరతస్సు సహా ఆ బుద్ధిని కూడా దాటి అధిగమించి ఉన్న వస్తువు ఆత్మ. మరి ఆ ప్రకారంగా ఆ మార్గంలో ప్రయాణం అనేది కొనసాగించగలిగితేనే వాళ్ళు విజ్ఞానం అనబడేటువంటి స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఉన్నది. అందువల్ల ఎక్కడ స్వామి చెప్పే మాట పాప్మానం హి ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం, విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి ఏ యొక్క రజోగుణాత్మకమై ఉన్నటువంటి కామం ఉన్నదో అది పాప్మానం అనేక పాపకార్యాలకి పురుగొలిపే విధానంగా ఉంటుంది. కాబట్టి ప్రజహి దాన్ని జయించు అన్నాడు.
ప్రజహి అంటారు. మామూలుగా జహి అంటే జయించుమ్ అని అర్థం వస్తుంది. అంటే ప్రకర్షణ, మిక్కిలి. జయించటం అంటే ఏదో సాధారణంగా వ్యవహారంలో కొంతవరకు వాట్లను అధీనంలో పెట్టుకుని వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజహి అనగా విశేషముగా వాట్లను ధ్యానములో జయించాల్సి ఉంటుంది. అది ఈ ప్రకారంగా మరి దాన్ని జయించగలిగితేనే ఇటు జ్ఞానాన్ని అటు విజ్ఞానాన్ని రెండుటిని కూడా మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జ్ఞానం మాత్రమే పరిమితంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ అది పరిపూర్తి కాదు. జ్ఞానం పొందటం ఒక అంశం అయితే మరి విజ్ఞానం సాధన ద్వారా, శ్రవణం ద్వారా పొందేది జ్ఞానం, సాధన ద్వారా పొందేది విజ్ఞానం అన్నారు. శ్రోత్రేంద్రియం ద్వారా పొందేది జ్ఞానం అయితే హంస యొక్క ఆశ్రయం ద్వారా పొందేది విజ్ఞానం అనేటువంటిది. కానీ రెండు కూడా నాశనం అని పరమాత్మ అంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే రజస్సు వల్ల కలిగేటువంటి ఈ కోరికలు ఓ పట్టాన వ్యక్తిని కూర్చొనేవో పరుగులు తీయిస్తూ ఉంటాయి, అమిత ఆశలు పెంచుతూ ఉంటాయి. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేత సహ రాక్షసీం ఆశ్రయం చేయవ ప్రకృతి మోహినీం శ్రితాహ అని స్వామి చెప్పినట్లుగా మోఘాశ మోఘ ఆశలు, వ్యర్థ ఆశలు, మోఘ జ్ఞాన వ్యర్థ జ్ఞానములు, మోఘ కర్మ వ్యర్థ కర్మలు, ఇవన్నీ కూడా చూస్తే రజస్సు వల్ల కలిగేటువంటి ఏ కోరికలు అయితే ఉన్నాయో అవి ఈ విధముగా మానవుని ఆ మార్గంలో లాక్కుపోయేవిగా ఉంటాయి. కాబట్టి పరమాత్మ దీని మీద ప్రతిష్టాత్మకముగా విషయాన్ని ప్రతిపాదన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయము. అది జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసేదిగా ఉన్నటువంటి రజస్సుతో మిళితమై ఉన్నటువంటి కామం, కోరికలు, ఇవి మరి జీవితం అతలాకుతలం చేసే విధానముగా ఉంటాయి. కాబట్టి వాటిని జహి ప్రజహి, జహి అంటే జయించుట, ప్రజహి ఇంకా విశేషముగా జయించాలి. మనం జీవన వ్యవహారంలో సందర్భాన్ని అనుసరించి ఇంద్రియాలను కాస్త సంయమనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వ్యవహారంలో ఉన్నప్పుడు ఇంద్రియాలను విసలవిడిగా వదిలిపెట్టినట్లయితే గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వ్యవహార దక్షత కలిగి ఉన్నటువంటి వారు వ్యవహార విషయాలలో కొంతవరకు ఇంద్రియాలని సంయమనపరుచుకుని సమయానుకూలముగా ప్రవర్తింపజేసుకునే విజ్ఞత కొంతమంది కలిగి ఉంటారు. అందువల్ల జహి అంటే ఆ మేరకు జయించడం, వ్యవహారంలో ఎలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా, ఎలాంటి గొడవలకు కారణం కాకుండా, ఎవరితోనూ వైరాలకి తావు లేకుండా ఇంద్రియాలని కొంత సంయమన పరుచుకుని వ్యవహరించే విధానాలుగా ఉన్నవాళ్ళు ఉంటారు. దాన్ని జయించుట అనే విషయం వస్తుంది. కానీ ఇక్కడ ప్రజహి పూర్ణముగా జయించడం నివృత్తి మార్గ విధానం. హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మహాత్ములు యోగ సమాధి ద్వారా సమస్త ఇంద్రియాలను వాళ్ళు జయిస్తూ ఉన్నారు. జయించడం ఏమిటి? జ్ఞానాగ్నిలో కాల్చివేస్తూ ఉన్నారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. కాబట్టి జ్ఞానాగ్ని ద్వారా మొత్తం కూడా కాల్చివేసే విధానం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాళ్ళు దాన్ని నశింపజేస్తున్నటువంటి పరిస్థితి ఇది. మరి ఒక నివృత్తి మార్గ ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశము. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఇంద్రియాణి పరాణి ఆహుహు ఇంద్రియేభ్యః పరం మనః మనసః తు పరా బుద్ధిః యః బుద్ధేః పరతః తు సః. గొప్ప విషయం ఇది. కనుక నివృత్తి తత్వం ద్వారానే ఆత్మ అవగాహన కలిగే అంశం అనేటువంటిది ఇక్కడ స్వామివారు బోధిస్తున్నటువంటిది. ఈ అధ్యాయం పేరే కర్మయోగము. యోగము రెండింటి కలయిక, యోగము రెండింటి కలయిక. వియోగము రెండింటి ఎడబాటు, వియోగము. అందువల్ల యోగము అంటే మనస్సుని
హంస యొక్క ఆశ్రయంలో పెట్టడమే యోగం. రెండింటి కలయిక యోగం అనే మాటగా చెప్పారు కదండి అని అన్నట్లయితే, నేత్రంతో కూడా మనసును పెడుతూ ఉన్నాం, అది యోగం అనిపించుకోవాలి. జిహ్వతో కూడా మనసును పెడుతూ ఉన్నాం, అది కూడా యోగం అనిపించుకోవాలి. అందువల్ల రూఢి అర్థమై ఉన్నటువంటి యొక్క అంశం ఏంటంటే, శ్వాసతో మాత్రమే పెట్టడం కర్మయోగం అవుతుందే తప్ప యోగం అనేది అవుతుంది కానీ, నేత్రం ద్వారా పెట్టి యోగం, శ్రోత్రం ద్వారా పెట్టి యోగం, ఆ నాలుకకు సంబంధించి పెట్టడం యోగం అనేది ఎక్కడా చెప్పలేదు. అవన్నీ భోగములు అనే అంశం కింద వస్తాయి. నేత్రంతో పెట్టి విషయాలను తెలుసుకోవటం, శ్రోత్రంతో పెట్టి శబ్దాలు వినటం, ఇవన్నీ కూడా భోగ సంబంధమై ఉన్న అంశాలు తప్ప దాన్ని యోగం అనే మాటగా వాడరు. యోగం రెండింటి కలయిక అనేదిగా చెప్పినప్పటికీ కూడా అది హంస యొక్క ఆశ్రయంలో ఉండటాన్నే మనం యోగం అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అది కనుక దాని రూఢి అర్థం అంటారు. ఆ ప్రకారంగా మరి సాధకులు మరి ప్రకారంగా ఉండి ఆత్మస్వరూపం తెలుసుకోవడం అనేటువంటిదిగా భగవద్గీత 3వ అధ్యాయాన్ని స్వామివారు కర్మయోగం అనే పేరు పెట్టి విషయ ప్రతిపాదన వారు చక్కగా ఆరంభం చేశారు. మనం ఆరంభంలోనే అర్జునుడు ప్రశ్న వేయటం, పరమాత్మ కూడా లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞాన యోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగినాం అంటే యోగ సంబంధమై ఉన్నటువంటి అంశ ప్రతిపాదన చక్కగా ఆరంభం చేశారు. చివరికి ముగింపు విషయంగా కూడా ఇక్కడ యోగం అనబడేటువంటిది పూర్ణమైనటువంటి అర్థాన్ని కలగజేస్తూ తెలియజేస్తూ స్వామివారి అధ్యాయాన్ని ముగింపజేయబోతూ ఉన్నారు. కనుక ఇంద్రియాణి పరాని ఆహుహు ఇంద్రియేభ్య పరం మనః మనసహతు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. కనుక ఇది నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి యొక్క అంశము. కనుక లోపలికి ప్రయాణం కొనసాగించు అనేదిగా స్వామివారు మనకి ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి విషయాల కంటే ఇంద్రియాలు అతీతముగా ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనస్సు అతీతముగా ఉన్నది, మనస్సు కంటే అతీతముగా బుద్ధి ఉన్నది. ఆ బుద్ధిని కూడా దాటి ఆత్మ అనే వస్తువు ఉంది కనుక ఆ ప్రకారంగా మీరు ప్రయాణం చేసి అంటే ఆ విజ్ఞానాన్ని పొంది తరించాల్సి ఉంటుంది అనేటువంటి అంశముగా మనకి ఈ శ్లోకంలో బోధించారు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం బుద్ధే ఏవం ఈ ప్రకారముగా బుద్ధే బుద్ధి కంటే పరం బుద్ధ్వా ఆ బుద్ధికి కూడా అతీతముగా ఉన్నటువంటి దానిగా బుద్ధ్వా తెలుసుకుని సంస్తభ్య ఆత్మానం ఆత్మనా ఆత్మనా తన చేత ఆత్మానం తనను సంస్తభ్య నియమించుట. కాబట్టి తనను తానే నియమించుకోవాలి, తనలో ఉన్న మనసును తానే నియమించుకోవాలి. సంస్తభ్య ఆత్మన ఆత్మానం ఆత్మానం ఆత్మన తన మనసును తానే నియమించి అంతర్ముఖ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం దురాసదం జయించటానికి ఈలుకనటువంటిదిగా ఉన్నటువంటి ఏ కామం అనేటువంటిది రజోగుణాత్మికముతో చేరి ఉన్న కామం ఉన్నది. ఎందువల్ల ఇక్కడ స్వామివారు రజోగుణాత్మిక కామం చెప్పుకురావడం కారణం ఏంటంటే, మనం చాలా వరకు జీవితంలో రజస్సు యొక్క అంశాలన్నీ బాగా అవలంబిస్తూ ఉన్నాం. మనం గ్రహించేటువంటి యొక్క విషయాలు కానీ, మనం తినేటువంటి యొక్క ఆహారాలు కానీ అన్నీ కూడా రజస్సుని పెంపొందింపజేసేటువంటివిగా ఉన్నాయి. ఏమి కటు ఉష్ణ రజస్సు యొక్క విధానంగా స్వామివారు చెప్పుకొస్తూ మరి కటు లవణాత్యుష్ణాత్యక్షరోక్ష విదాహిన ఆహార రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ అని అన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు విషయాల ద్వారా ఏమవుతుందంటే మనలో ఈ రజస్సు యొక్క సంబంధమై ఉన్న గుణమే ప్రకోపించినప్పుడు ఆ గుణానికి లోబడి ఈ మనసు అనేది ప్రవర్తించే దానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ మనస్సు రజస్సుతో బాగా నిండిపోయి ఉండటం కారణంగా
సాధకులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ దీనివల్ల కలుగుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా ఈ ప్రకారంగా తెలుసుకుని సంస్థభ్య ఆత్మానం ఆత్మన తనను తానే నియమించుకోవాలి. ఎవడో వచ్చి చేసేదే ఉండదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమో సాధయేత్తు ఆత్మ ఇవకి ఆత్మనో బంధు స్వామి చెప్తారు రాబోయే శ్లోకాలలో అధ్యాయాల్లో. నిన్ను నీవే నియమించుకోవాలి. నీ మనసుతో నీవే నియమించుకోవాలి తప్ప ఇంకెవరో వచ్చి చేసేటువంటిది కాదు. కృష్ణ పరమాత్మల వారు భగవద్గీత బోధించారు. ఈ సాధనాంశం వచ్చినప్పుడు నీకు నువ్వు చేసుకోవాల్సిందేనయ్యా అన్నాడు. ఏదో ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాలు అర్థం కాకపోతే చెప్పగలిగే అవకాశం నాకుంది. కానీ ఇక మోక్ష విషయంలో నీవు నీ తెప్పలు నువ్వు పడాల్సిందే, నీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. చంచలం ఏ మనఃకృష్ణ అన్నాడు ఆయన గారు. అయ్యా నా వల్ల కావట్లేదు అన్నాడు. ఏం చేయాలా? శనై శనై ఉపరమే మెల్లమెల్లగా చేసుకో. ఒక పూటతో ఏది కాదు, ఒక పూటతో ఏది రాదు. ఉపదేశం పొందాను, వారం అయింది, నాకేం కలగట్లేదే. ఉపదేశం పొంది నెల అయిపోయింది, ఎంతో ఏం కనపడటం లేదే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చివరికి మరి ఇసుగు చెంది ఇక ధ్యానానికి కూడా దండం పెట్టి దాన్ని కాస్త పక్కన పెట్టేసి యథావిధిగా అనాత్మ వర్గాల్లో చేరిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రకారంగా మరి ఆ దురాసదం జయించడానికి సాధ్యం కాని విధానంగా చూస్తే దాన్ని ఆ మనస్సుని ఒక రకంగా మనమే ఆ స్థాయికి తీసుకొచ్చామా అనిపిస్తుంది. దురాసదం జయించడానికి సాధ్యపడినంతటి విధానముగా దాన్ని మనం ఆ ప్రకారముగా పెంచి పోషించామా? ఎందుకంటే మన అలవాట్లు కానీ, మన ఆహార విహారాలు కానీ, మనం పెట్టే విషయాలు కానీ ఇవన్నీ కూడా మనస్సులో రజస్సును బాగా పెంపొందింపజేసేవిగా ఉన్నాయి. ఈ రజస్సు బాగా పెంపొందింపబడింది అంటే ఇక మనస్సు ఏమవుతుంది? విజృంభిస్తుంది. ఏం బలం పోస్తే ఊరుకుంటుందా? అందుట్లో ఇది రజస్సుతో చేరి ఉండేది మనస్సు, సాత్వికంతో చేరి ఉండేది బుద్ధి. కానీ బుద్ధి స్థాయి పెరగటానికి అవకాశాలు లేవు. అయితే మన వ్యవహారం అంతా కూడా మనస్సు యొక్క స్థాయిని పెంపొందింపజేసేదిగానే ఉన్నాయి. ఈ ప్రకారంగా మరి ఆ మనస్సుని ఆ విధంగా పెంచి పోషించి చివరికి దాంతో కుస్తీ బట్టి యుద్ధం చేసి ఓడిపోయే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి మనకు దాని ద్వారా కలగజేసుకుంటూ ఉన్నాం. అలాంటి విధానంగా మరి ఆ బలం పోసింది కూడా మనమే కదా. మనం చూస్తూ ఉంటాం పురాణాలలో చూసినట్లయితే రాక్షసులకు ఈ దేవతలే వరాలు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళని మరి నిర్జించడానికి జయించడానికి నానా తంటాలు పడేది కూడా తర్వాత ఈ దేవతలే కనబడుతూ ఉంటారు. మన పురాణాలలో చూస్తే కనబడేటువంటి యొక్క అంశం ఇది. అట్లాగా ఈ మనసు అనేటువంటి దాన్ని కూడా రజస్సు యొక్క అంశముతో అనేక సంస్కారాలతో బాగా ప్రకోపింపజేసిన విధానంగా పెంచి పోషించినటువంటి విధానములో ఆ తర్వాత దాన్ని జయించడానికి సాధ్యం కానటువంటి స్థాయిల్లో పెరిగిపోయే తలికి మనం తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి. మహిషాసురునికి వరం ఇచ్చింది దేవతలే. చివరికి వాడి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు, వాడిని జయించలేక అవస్థపడ్డారు. కనబడుతుంటే మనకు పురాణాలలో. అట్లాగా ఈ మనసు అనేటువంటిది కూడా ఆ ప్రకారంగా మరి పెంపొందింపబడింది అంటే దాన్ని పెంచి పోషించింది కూడా మనమే. దానికి రజస్సు బాగా పెరిగే విధానాలుగా ఇటు విషయాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, అలవాట్ల ద్వారా అనేక రకాలుగా దానికి ప్రకారంగా పెట్టడం చేత దురాసదం చివరికి జయించడానికి సాధ్యం కాని స్థాయిలో ఏర్పడినటువంటి కామరూపం దురాసదం. దాన్ని జహి, శత్రుం జహి, దాన్ని జయించు. ఆ జయించడమే నీకు మోక్షము, కర్మయోగము ద్వారా కలిగేటువంటి మోక్షము. నువ్వు ఆ మోక్షం చేరుకోవాలంటే ఇంతకాలంగా రజస్సు యొక్క అంశాలుగా పోషించి పెంచి పోషించినటువంటి ఆ భాగాన్ని మరి ఆత్మానం నీకు నీవు జయించుకోవాలి తప్ప ఎవ్వరూ దాన్ని ఏమి చేయటానికి అవకాశాలు లేవు. అది అని స్వామివారి ఇక్కడ చక్కటి అంశాన్ని మనకి బోధించినటువంటి విధానము.
ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయः. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు. భగవద్గీత, గీత అంటే వాక్కులు, గీ అంటే వాక్కు, గీతాసు సప్తమి భక్తి బహువచనం. ఇది భగవత్ అనగా శ్రీమన్నారాయణుని యొక్క గీత, గీ అనగా వాక్కులుగా కలిగి ఉన్నటువంటి ఉపనిషత్సు, ఉపనిషత్తులు, ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఏ బ్రహ్మ ప్రతిపాదితమై ఉన్నటువంటి విషయం ఉన్నదో ఆ విషయాన్ని చక్కగా తెలియజేసినటువంటి అంశం బ్రహ్మ విద్యాయాం. కనుక ఈ యొక్క ఉపనిషత్తులు బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటివిగా ఉన్నాయి అని చెప్పేసి అని యోగ శాస్త్రే, కనుక భగవద్గీతను యోగ శాస్త్రము అన్నారు. మనస్సుని అంతర్ముఖము చేసి బ్రహ్మములో లయింపజేసే విధానముగా ఉన్నది కాబట్టి యోగ శాస్త్రము. శ్రీకృష్ణార్జున సంవాదే, కృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారి యొక్క సంవాద రూపమై ఉన్నటువంటి కర్మయోగ, కర్మయోగం అనబడేటువంటి నామా పేరు గల తృతీయ అధ్యాయ, తృతీయ అధ్యాయము ఈ రోజుతో పరిసమాప్తము. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.